హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సండే స్పెషల్ ఏంటి? సండే బాగా చేసుకొని తిన్నారా? అందరూ ఇంటికాడ ఉన్నారా? డ్యూటీకి వెళ్ళారు ఫ్రెండ్స్. బాగా ఎండలు కాస్తున్నాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. చల్లటి కూల్ డ్రింక్, మజ్జిగ. నేనైతే తాటికలు తెప్పించుకున్నాను ఫ్రెండ్స్. బాగా చల్లవంట. ఇంతకుముందు ఒక గ్లాసు తాగాను. ఇదేంటే ఎక్కువసేపు పెట్టుకోకూడదు, అప్పటికప్పుడే తీసిన కళ్ళు తెచ్చుకొని తాగాలి, లేకుంటే కొంచెం వాసన వస్తుందండి, తాగలేము. ఫ్రెష్గా అయితే చాలా బాగుంది. మన కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. బాగున్నాయి ఫ్రెండ్స్. నేను ఈ రెండోసారి తాగటం, ఎప్పుడు తాగలేదు తాటికల్లు. మీరు తాగారు మరి. మీరు తాటికల్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. బాగా ఎండలు కానీ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు, పెద్దలు అంతా ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు పరిస్థితులు బాగాలేవు కాలాలు ఫ్రెండ్స్. ఏడబట్టినా చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అసలు ఆడవాళ్ళకు రచ్చనే లేదు. కట్టుకున్నోళ్ళే కాలయములాగా చంపి పొడిచి చంపి అట్టంటాడు చేస్తున్నారు. ఆ అమ్మాయిని చూసారు పాపం, ఇండు గర్భవతి అని కూడా తెలియకుండా వాడు మూర్ఖుడు ఎట్ట నమ్మిచ్చి చేసుకొని ఎలా చంపాడు. భలే భలే బాధగా ఉంది ఫ్రెండ్స్. మనకే ఇలా ఉంటే ఆ తల్లి తండ్రులకు ఎంత బాధ ఉంటుంది. వాళ్ళు 13 మంది అన్నదమ్ముళ్ళు అంట, అన్నగారు. వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ తల్లికి ఎంత కడుపుపోత. నిండు గర్భిణి 5వ నెల 4వ నెల అంట. అలా చేయటం వాడు నమ్మిచ్చి చేసుకొని ప్రేమించినానని అలా చేసినాడు అమ్మాయిని. పాపం ఆ అమ్మాయి ఉసురు తప్పకుండా తగులుతుంది వాడికి. అలాంటి వాడిని అసలు బతకనేకూడదు ఫ్రెండ్స్. వాడిని టార్చర్ పెట్టి పరిగెత్తించి చంపాలి. అలాంటి వాడిని ఉరిపోసి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఖచ్చితంగా న్యాయం జరగాలి అమ్మాయికి, లేకుంటే ప్రతి ఒక్కరిని ఇలానే చేస్తారు జనాలు. మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.